హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 2 గుడ్ న్యూస్లు వచ్చాయి. ఈ వీడియోలో 4,50,000 మొదటి విడత ఇండ్లకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేయని వాళ్ళకి ఎప్పుడు మంజూరు చేయబోతుంది, 5 లక్షల రూపాయలు అనేవి ఉచితంగా ఇవ్వబోతుంది అనమాట వాళ్ళకి. మరి ఏ రోజున ఇవ్వబోతుంది, ఎన్ని విడతలలో ఇవ్వబోతుంది, ఎప్పుడు ఏ విడత నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు కూడా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 2025-26కి సంబంధించిన వార్షిక బడ్జెట్కి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. నిన్నటి నుండి మార్చి 12వ తారీఖు నుండి సుమారుగా ఈ సమావేశాలు మార్చి 27 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 19వ తారీఖు నాడు సుమారుగా 3 లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ని ప్రభుత్వం ఆమోదించబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. నిధుల కేటాయింపు కూడా చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రభుత్వం భారీ ఎత్తున నిధుల కేటాయింపు, రాష్ట్రం యొక్క సంకల్పం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 5 లక్షల రూపాయలతో కూడిన ఇందిరమ్మ ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని, 5 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లను నిర్మించాలనే సంకల్పంతో ఉంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 4 విడతలలో. మొదటి విడత పునాదికి, 2వ విడత దర్వాజా ప్రక్రియ వరకు, 3వ విడత స్లాబ్ వరకు, 4వ విడత ఇంటి నిర్మాణం పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే మొత్తం 5 లక్షల రూపాయలు జమ కాబోతున్నాయి. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, 2వ విడతలో 1,25,000, 3వ విడతలో 1,75,000, 4వ విడతలో 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలో 5 లక్షల రూపాయలు సంబంధిత లబ్ధిదారి ఖాతాలోకి ప్రభుత్వం జమ చేయనుంది. మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు? నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 72,045 ఇండ్లను మాత్రమే మంజూరు చేయడం జరిగింది. మిగతా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల ఇండ్లు అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ ఇండ్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. దీనికంటే 4 రోజుల ముందులో తెలంగాణలో గ్రామ సభలలో లిస్టులను ప్రదర్శించి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకోండి అని కూడా ప్రభుత్వం కోరింది. ఈ పరిశీలనలో నిజమైన అర్హులను తేల్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకొని ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసింది. అయితే వీళ్ళందరికీ సంబంధించి తాజాగా వచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో లబ్ధిదారులను త్వరగా తేల్చండి, గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించండి అని చెప్పేసి తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులకు ఆదేశిస్తూ ఒక స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల 12వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 3 లక్షల సుమారు ఇండ్లను మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా కొత్తగా 1,00,000 రేషన్ కార్డులను కూడా మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో మిగిలిన లబ్ధిదారులందరికీ ఇండ్ల పట్టాలను ప్రభుత్వం అందించడానికి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. సో కాబట్టి ఈ 5 లక్షల రూపాయలతో కూడిన నిధులను ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరైన 72,045 ఇండ్లకి సుమారుగా 1,000 కోట్ల రూపాయల నిధులను కూడా రెడీగా ఉంచినట్లుగా తెలుస్తుంది. లబ్ధిదారులకి సంబంధించిన ఏదైతే పరిశీలన ప్రక్రియలో వారు నిజంగా పునాది వరకు నమూనాకి తగ్గట్లుగా పూర్తి చేసినట్లుగా అధికారులు ధృవీకరిస్తే మొదటి విడత 1,00,000 రూపాయలను లబ్ధిదారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రస్తుతం ఈ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే ఉంది. ఈ గుడ్ న్యూస్ అప్డేట్స్ అని చెప్పాను కదా, అదేంటి అంటే 2 గుడ్ న్యూస్ అప్డేట్లు. మొదటి గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఉగాది సందర్భంగా మిగిలిన వారికి మొత్తానికి ఈ 2 లక్షలకి సంబంధించిన ఇప్పుడు ఏవైతే ఇండ్లు మిగతా ఉన్నాయో వాటిని మంజూరు చేయబోతున్నారు. అండ్ 15,000 రూపాయల ప్రభుత్వ ఉద్యోగం జీతం పొందుతున్నా కూడా అర్హత సాధించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తదుపరి వీడియోలలో కూడా తెలియజేస్తుంటాను. ఆ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.